గారు మొదటి ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుంచి కృష్ణవేణి గారు రాస్తున్నారు. కుక్కలకు మరణించే వారి గురించి ముందే తెలుస్తుందా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. కుక్కలకి వాసనాత్మక జ్ఞానం చాలా హెచ్చు. అలా నీళ్లు బ్రహ్మాండమైనటువంటి వేగంతో పరిగెత్తు వస్తూ ఉంటే, అలా ప్రవహిస్తూ ఉంటే, ఎవరైనా మధ్యలో ఆ పై భాగంలో నిలబడితే నీళ్లు రెండుగా అలా వచ్చి మళ్ళీ కలిసిపోతాయి. అలా కుక్కలకు ఉండేటటువంటి అమోఘమైన వాసనాత్మక జ్ఞానం ఎంతటిది అంటే, దాదాపు 1 కిలోమీటర్ దూరంలో అలా వేగంగా వచ్చేటటువంటి గాలికి మధ్యలో ఆపుతూ ఎవరైనా నిలబడ్డట్టయితే, ఇదేమిటి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నట్టున్నారే అని గమనించగలిగిన శక్తి వాటికి ఉంటుంది. మనం ఒక్కసారి ఆలోచిస్తే చూస్తే, ప్రతి పురాణంలో కూడా సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పతొడగను అనే కనిపిస్తుంది. ఆయన పేరు శౌనకుడు. శునకస్య అపత్యం పుమాన్. శునకం అంటే కుక్క. శునకస్య అపత్యం, కుక్క కొడుకు అని పైకి అర్థం వస్తుంది. ఏమిట్రా ఇది, ఆయన అలా పెట్టుకున్నాడా పేరు, వాళ్ళ నాన్న అలా పెట్టాడా, ఏమైనా పద్ధతేనా అనుకున్నాం. కాదు, పూర్వ జన్మ వాసన జ్ఞానం ఉన్నటువంటి వాడెవరో ఆయన శునకుడైతే, ఆయన పుత్రుడైనటువంటి శౌనకుడు అంతటి జ్ఞానవేత్త ఆయన. నేను పూర్వజన్మలో ఏవేవో చేయరాని వాటిని చేసిన కారణంగా ఆ పాప కర్మలని పూర్తిగా తొలగ చేసుకునేందుకు ఇదిగో ఈ జన్మెత్తాను. ఆ దోషాన్ని నివారించుకోగలగాలి. అందుకని నేను ఇక్కడే ఉంటానని సూతుడి దగ్గర శౌనకుడు అలా కూర్చుని మిగిలినటువంటి వాళ్ళందరికీ వినిపిస్తూ ఉన్న వంకతో ఆయన ప్రశ్న వేస్తాడు. ఈయన పేరు సూతః. అంటే దేనికోసం? సూతః అంటే పుట్టినవాడు అని అర్థం. మనందరం పుట్టలేదు, మనం సూతులమేనా? కాదు. దేనికోసం పుట్టవలసి ఉన్నాడో అలా పుట్టినవాడు ఆయన. నిజంగా ఆయన పుట్టకండి అంటుంటాను తెలుగులో. ఆయన ఏ 6 విధాలైనటువంటి ధర్మాలని ఒక విప్రుడైన వాడు ఆచరించాలో అట్లాంటి 6 రకాలైన ధర్మాలని పాటించినవాడు, పాటించి పుట్టినవాడు, పాటించడానికే పుట్టినవాడు కూడా. అధ్యయనం అధ్యాపనం, వేదాన్ని అధ్యయనం చేశాడు, అధ్యాపనం చెప్పాడు. యజనం యాజనం, తాను యజ్ఞాన్ని చేశాడు, యజ్ఞాన్ని చేయించాడు కూడా 10 మంది చేత. దాన ప్రతిగ్రహణాలు, తాను దానాన్ని స్వీకరించాడు, తాను దానాన్ని ఇచ్చాడు, ప్రతిగ్రహణం తీసుకున్నాడు. ఈ 6 గుణాలు ఏవైతే ఉన్నాయో, యజన యాజన, దాన ప్రతిగ్రహణ, అధ్యయన అధ్యాపన, ఈ 6టిని చేయించడానికి స్వయంగా తాను పుట్టి తాను చేస్తూ చేయించిన వాడెవరో ఆయన సూతః. అలా పుట్టకవలసినటువంటి పుట్టుక ప్రకారం పుట్టినవాడని. అంతా ఎందుకు చెప్తానంటే, శునక అంటే కుక్కని తేలిగ్గా అనుకోకూడదు. అంచేతనే కాలభైరవుడని మనకు అమోఘమైనటువంటి దైవం కనిపిస్తాడు. ఆ రోజున గారెలదండని ఆయన మెడలో వేసేసి కాలభైరవుడి మెడలో మనం మామూలుగా నమస్కరించేస్తాం. కాలభైరవమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. కాలభైరవుడిని ఆశ్రయించినట్లయితే యముడు ఏమీ చేయలేరు. ఎందుకని? కాశికాపుర క్షేత్రపాలకుడు ఆయన. అద్భుతంగా చేస్తాడు. ఎవరికైనా మరణం, కాలము అంటే మరణం అని అర్థం. కాలుడు అంటే ఆ మరణాన్ని తన అధీనంలో ఉంచుకున్న యముడు అని అర్థం. కాలం చెల్లింది అంటూ ఉంటారు. కాలం అంటే మృత్యు అని అర్థం. కాలాన్ని గురించిన భీరు, ఆ భయాన్ని నేర్పుతాడు, భయం కలిగించేలా చేస్తాడు కాలభైరవుడు. ఆయన్నే ఆశ్రయించి ప్రార్థిస్తే కాల భీరు ఆ పిరికితనాన్ని పోగొడతాడు. 8 ఉంటారు. రుడు భైరవుడు, అసితాంగ భైరవుడు, చండ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, ఇలా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుక్కలకి ఆ వీధిలో ఎవరైనా మరణించబోతూ ఉంటే ఆ యముని యొక్క విధానం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుండి ఎవరో ఈ వీధిలో వెళ్ళబోతున్నారనే యథార్థం తెలిసి తన మిత్రులైనటువంటి కుక్కలందరితోటి కలిసి
రోదనధ్వనిని ప్రారంభిస్తుంది. మౌని ఏడుస్తాయి. ఆ ఏడుపులో సంతోషం ఉండదు, విపరీతమైనటువంటి దుఃఖం కనిపిస్తూ ఉంటుంది. ఏడుపులో అసలు సంతోషం ఎందుకు ఉంటుంది అనుకోకూడదు. ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తారు, అప్పుడు దాన్ని చేసేస్తూ ఉంటే కొద్దిగా తగ్గుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆనందం వస్తుంది. ఇది అలాంటి ఏడుపు కాదు, ఇది మానసికంగా తగిలినటువంటి దెబ్బకు సంబంధించినటువంటి ఏడుపు. అంచేత కుక్కలు కానీ అలా అరుస్తూ ఉంటే ముందు జరగబోయే విషయం వాటికి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అరిస్తే అలాంటి ఇబ్బంది కలుగుతుంది. పక్షులకి కూడా అది ఉంది. అంచేత పక్షి వాక్యాన్య శివ అనిశ్రువుని చే దేవీం వాచండ్రు చింజపేత్ వివాహ మంత్రాల్లో ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఆ ఇంటికి అల్లుడు కాబోయేటటువంటి వరుడు వెడుతున్నప్పుడు ఓసారి ఈ మంగళవాద్యాలని వాటిని జనం మాట్లాడుకునే మాటలు అన్నింటినీ ఆపేయమంటారు అని ఆకాశాన్ని ఒకసారి చూస్తారు. పక్షి వాక్యాన్య శివ నిష్ణోతి చేత్. ఏ పక్షులైనా కానీ ఏడుస్తున్నాయా, ఏ పక్షులైనా దుఃఖకరమైనటువంటి ముఖాలతో కనిపిస్తున్నాయా చూసి లేదు అన్నప్పుడు అక్కడికి వెళ్ళమంటాయి. ఎంత గొప్ప సూచనది. రాముడు స్వయంగా తన భార్యతో, అలాగే మిగిలినటువంటి ముగ్గురు తమ్ముళ్ళు కూడా భార్యలతో, దశరథునితో వాళ్ళందరితో కలిసి వస్తున్నప్పుడు ఆకాశంలో చూస్తే పక్షులన్నీ అరవడం మొదలెట్టాయి. ఈ నేల మీద ఉండే ఆ మృగాలన్నీ కూడా గిరగిరా తిరగడం మొదలెట్టాయి. ఆలోచించాడు ఆయన, ఏమిటిది ఇలా జరుగుతోంది అని. విశ్వామిత్రుడు ఒకసారి ఆకాశానికి వేసి చూశాడు. అంతే, ఈ కులగురు ఆయనే కదా. ప్రదక్షిణాకారంగా తిరుగుతున్నాయి కాబట్టి శుభం జరుగుతుంది, అప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి కష్టం జరుగుతుంది. కష్టం వస్తుంది, దాటిపోతుంది. పరశురాముడు అక్కడ విల్లుపుచ్చుకున్నది అప్పుడు. పూర్వులు చెప్పింది ఏది అసత్యం కాదు కాదు కాదు. కాబట్టి ఆ వీధిలో ఏవైనా ఈ విధమైనటువంటి అరుపులు కానీ కుక్కలు అరిస్తే మరేం చేయాలి? ఒకే ఒకటి, ఆ సందర్భంలో కాలభైరవ మంత్రాన్ని జపించడం కానీ, లేకపోయినట్టయితే యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఏ గుళ్ళో పురోహితుని అడిగినా ఈ శ్లోకం చెప్తారు. దాన్ని చదువుకుంటే కాలభైరవుడి వల్ల వచ్చే ఆ భీరు కోపం పోతుంది, పిరికితనం పోతుంది, ఏ విధమైన అశుభము కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఆ వ్యక్తికి మరణించవలసి వస్తే మాత్రం జరిగే అవకాశం ఏమాత్రం ఉండదు. ఇది మాత్రం యథార్థం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి గాయత్రి రాస్తున్నారు. గతించిన వారి చిత్రపటాలను పూజా మందిరంలో పెట్టి పూజించవచ్చా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురువుగారు. ఆయన మనకి తండ్రి, గతించిన ఆయన. ఆమె మనకి తల్లి, గతించిన ఆమె. నీ పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి మా నాన్న చిత్రం అంటే తీసుకెళ్ళి నాకెందుకు చూపిస్తున్నావు, మా అమ్మ చిత్రం నాకెందుకు చూపిస్తున్నావు అంటారు. నీ పక్క ఇంటి వాడికే నీ తండ్రి మీద ఇష్టం లేదు, అంటే గౌరవం లేదు. తల్లికి తల్లి అంటే కూడా ఇష్టం లేదు. ఈ ఎదురుగండా ఉండేటటువంటి నీ దైవ మందిరంలో ఉన్న రాముల వారి చిత్రాన్ని తీసుకెళ్ళి చూపించి నమస్కారం అండి అంటాడు. ఓ సీతాదేవి విగ్రహాన్ని తీసుకెళ్ళు, అబో అంటే ఏమిటన్నమాట. వాళ్ళు దేవతామూర్తులు, వీళ్ళు పితృదేవ స్వరూపులు. ఆ పితృమూర్తులైనటువంటి వాళ్ళు నీకు మాత్రమే గొప్పవాళ్ళు తప్ప ఎవరికీ కాదు. ఆ దేవతామూర్తులు అందరికీ ఇష్టలే. కాబట్టి దేవతామూర్తుల పక్కనే మన తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బొమ్మల్ని పెట్టడం నేరం, సరికాదు. ఒకవేళ అలా ఎవరికైనా అనిపించినట్టయితే ఆ తల్లిదండ్రుల్ని పూజించుకోవాలి అని అనుకున్నట్టయితే ఇంట్లో ప్రత్యేకంగా ఒక గోడ, అంటే ద్వారబంధం పై భాగంలో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఓసారి నమస్కారాన్ని చేసుకుని వెళ్ళడం సర్వశ్రేయస్కరం. తమిళనాడు ప్రాంతానికి కానీ వెళ్ళినట్టయితే వాళ్ళు వాళ్ళ వంశ ఆచార దేవత అయితే కుల దైవం ఉంటారే, ఆ కులదైవం యొక్క విగ్రహాన్ని భార్యాభర్తలు ఇద్దరిని అక్కడ చిత్రాలని కానీ విగ్రహాలని కానీ ఏదో పటాలని కానీ పెట్టుకుని ద్వారబంధం నుంచి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు వాళ్ళ పాదాల క్రింది నుండి వెళ్ళినటువంటి ఆనందంతో అనుభూతితో ఉంటారు.
వాళ్ళ ఎదురుగా ఈ గతించినటువంటి వాళ్ళ విగ్రహాలను పెట్టుకుని ఆ చిత్రాలను మరొకటినో పెట్టుకుని నమస్కరిస్తూ ఉంటారు. అది యథార్థమైన విధానం తప్ప వాళ్ళని దైవాలతో సమానంగా ఆ స్థాయిలో ఉంచి పూజించడం సరికాదు.